థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ ఇవ్వాలి. మీకు గోల్స్ ఉన్నాయా? ఫటాఫట్ ఏం గోల్ ఉన్నదో చెప్పాలి. ఫస్ట్ లేడీస్, గర్ల్స్ సారీ, ఏం గోల్ ఉంది? డాక్టర్, ఇంకా సాఫ్ట్వేర్, జర్నలిస్ట్, ఇంకా ఫాస్ట్ పోలీస్, కలెక్టర్, ఐఏఎస్, డాక్టర్, టీచర్, ఐఏఎస్. ఓకే రైట్, థ్యాంక్ యూ. అండ్ బాయ్స్, బాయ్స్ దగ్గరికి, బాయ్స్ చేపలు అమ్ముతున్నారా కూర్చొని? లేదు కదా, మరి మంచిగా వాళ్ళు ఎట్లా చెప్పారు ఆన్సర్ అట్లా ఇవ్వచ్చు కదా. ఏందిరా నాయన, ముందు మనకంతా బ్యాడ్ నేమ్ వస్తుంది ఏడిపోయినా కూడా. గర్ల్స్ ఎట్లా ఉంటారు అట్లా ఉండాలి, సిన్సియర్. ఓకే, ఒక్కొక్కరు. డాక్టర్, ఓకే డాక్టర్ అనాలి, ఎంబీబీఎస్ అనదు. ఎంబీబీఎస్ అనేది కోర్సు. కమాండో, ఆర్మీ, ఇంకా పోలీస్. రైట్. సో నేను ఒకటి అడుగుతా, ఇక్కడ చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ అండ్ డాక్టర్, టీచర్, లాయర్ చాలా మంది అన్నారు కదా. ఓకే, చదువుకున్న తర్వాత ఏమంటారంటే నేను జాబ్ చేస్తా అంటారు. జాబ్ చేసే వాళ్ళు ఎంతమంది? ఇక్కడ సాఫ్ట్వేర్ అన్నారు కదా, జాబ్ ఇస్తామా? ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇంకోటి, ఎందుకు నేను పొలిటీషియన్ లీడర్ అవుతా అని ఎందుకు చెప్పలేదు మీరు? నేను ఒక లీడర్ అవుతా, నేను చీఫ్ మినిస్టర్ అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా అని ఎందుకు చెప్పలేదు? ఓకే, మీరు సైలెంట్ ఉండండి, నేను చెప్తా. దానికి కారణం ఏందో నేను చెప్తా. ఎక్కడ పోయినా కూడా, ఏ స్కూల్లో పోయినా, ఏ ఇంట్లో అయినా ఏం చెప్తారంటే డాక్టర్గా, లాయర్గా, ఇంజనీర్గా, లేకపోతే టీచర్గా, ఇలా చాలా రకాలుగా చెప్తారు. కానీ ఎవరు కూడా పొలిటికల్ లీడర్ కావాలి అనేది ఎవరు చెప్పారు. అది దరిద్రం. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక చాలా బ్యాడ్ అనమాట. ఎందుకంటే ఈరోజు మీలాంటి వాళ్ళు చదువుకొని ఒక లీడర్ అయితే ఎలా ఉంటుంది దేశం? కరెక్టా కదా? ఈరోజు రియల్గా చెప్పండి, ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక లీడర్కి పోయి సల్యూట్ కొడతారా, కొట్టరా? అంతా చదువుకొని మళ్ళా చదువుకోని లీడర్ దగ్గరకు పోయి సల్యూట్ కొడతారు. లాభం ఏంటి? అదే ఒక మంచి చదువుకున్న లీడర్ మన దేశానికి కానీ, మన ఊరికి కానీ, మన జిల్లాకు కానీ మీలాంటి వాళ్ళు చదువుకొని ఒక లీడర్ అయితే ఎలా ఉంటుంది? మనమంతా మంచి చేయొచ్చు కదా. ఈరోజు చాలామంది చదవకుండా లీడర్స్ అవుతున్నారు. అంటే మన అంబేద్కర్ సాబ్ ఏం చేసిరంటే రాజ్యాంగంలో అన్నీ రాసిరు, కానీ పాపం ఆయనకు తెలియదేమో కానీ ఒక లీడర్ కావాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండాలనేది రాయలేదు. ఎందుకంటే ఒక డాక్టర్ కావాలంటే నీట్ ఎగ్జామ్ రాయాలి, ఒక ఐపీఎస్, ఐఏఎస్, కావాలంటే ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు అటెండ్ చేసి సెలెక్ట్ కావాలి. కానీ ఒక లీడర్ కావాలంటే మన భారతదేశమే కాదు, అంటే మన భారతదేశంలోనే మాట్లాడుతున్నా. సో ఎవరికైతే డబ్బులు ఉంటాయో, ఎవరికైతే ఇవి ఉంటాయో వాళ్ళే లీడర్ కావాలనే ఒక మైండ్లో కూర్చోబెట్టిరు. కరెక్టా కదా? సో మీరు మంచి చదువుకొని లీడర్ అయితే ఎలా ఉంటుంది? దేశం బాగుపడుతుందా కాదా? 100%. సో ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో కూడా నెక్స్ట్ ఎప్పుడైనా ఎలక్షన్స్ అయితే కరప్షన్ ఎక్కడి నుంచి అవుతుందంటే ఇక్కడి నుంచి అవుతుంది. సో ఇక్కడ భారతదేశం గురించి నేను తప్పుగా మాట్లాడతలే, ఎందుకంటే నేను కొన్ని కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన భారతదేశంకు అక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ చెప్తాను, బాగా వినండి. సో ఇది 1950లో 1950లో సింగపూరు మన భారతదేశం కంటే చాలా పేదరికమైనటువంటి దేశంగా ఉండే. ఓకే, జస్ట్ 42 లక్షల జనాభా అక్కడ. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక బెంగళూరు నగరం కంటే చాలా చిన్న దేశం సింగపూర్. సో జపాన్ని తీసుకుంటే రెండో ప్రపంచ యుద్ధంలో 2 అణుబాంబులను తన గుండెల మీద వేసుకున్నటువంటి దేశం. మీ అందరికీ తెలుసు, మీ స్కూల్లో
సార్ వాళ్ళు చెప్పి ఉంటారు. సో అక్కడ కనీసం ఒక చెట్టు కూడా మొలవనటువంటి ఈరోజు జపాన్ మొత్తం ప్రపంచంగా సెకండ్ ప్లేస్లో ఉంది. మలేషియా, తైవాన్ ఇలా చాలా ముందలున్నాయి. కానీ మన భారతదేశం ఎందులో ముందలుందయ్యా అంటే ఎవరైనా చెప్పగలుగుతారా? ఇండియా ఎందులో ఫస్ట్ ఉంది? పాపులేషన్. వెరీ గుడ్. చైనాని బీట్ చేసింది కదా. ఎంత ఉంది? 140 crore, 140 కోట్ల జనాభా క్రాస్ చేసింది మన ఇండియా. అంటే రానున్న రోజుల్లో ఇంకా ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఈ కాంపిటీషన్ వరల్డ్లో మీకు జాబ్ రావాలన్నా ఇంకేదైనా చేయాలన్నా ఎంత కాంపిటీషన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు 10th క్లాస్ 9th క్లాస్ ఉన్నారు, 10th క్లాస్ ఉన్నారు. సో లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కాలేజీలో వెళ్ళిన తర్వాత ఒకటి ఉంటుంది, మన స్టడీస్ అయిపోయినాక లైఫ్లో సెట్ అయ్యే టైంలో ఇంకో రకంగా ఉంటుంది, పెళ్ళైనాక ఇంకో రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తా. 0 నుంచి 6 years, ఓకే, 0 to 6 years అనేది చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, హ్యాపీగా ఆడుకుంటుంటారు, రైటా? కానీ వాళ్ళకు క్యాచింగ్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఏదైనా నేర్పిస్తే చాలా తొందరగా నేర్చుకుంటారు కదా. 7 years నుంచి 14 years ఈ ఏజ్లో అప్పుడప్పుడే జ్ఞానం వస్తూ ఉంటుంది, మంచి చెడు అన్నీ తెలుస్తుంటుంది. ఓకే, 14 years నుంచి 28 years వరకు ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక ఏజ్. అంటే 10th క్లాస్లో ఉన్న వాళ్ళు 15 years అంటే 14 దాటుతారు కదా. అప్పుడు ఈ ఏజ్లో చాలా రకాలైనటువంటి అంటే బయాలజికల్గా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఓకే, చిన్నప్పుడు మనము పెరిగిన విధానం వేరే ఉంటుంది. స్కూల్లో ఇప్పుడు మీరు 10th క్లాస్ వరకు ఈ బౌండరీ ఉంది కదా, ఈ బౌండరీ వరకే మీకు ఉంటుంది. ఒక్కసారి 10th క్లాస్ పాస్ అయ్యి బయటికి వెళ్తే మీకు స్వేచ్ఛ అనేది వస్తుంది. మీరు ఎవరు ఎక్కడ ఉంటారు అనేది మీకే తెలియదు. ఇప్పుడైతే అందరు ఒకటే స్కూల్లో చదువుతున్నారు. 10th అయిపోయినాక ఒకరు వేరే కాలేజ్ వెళ్తారు, ఇంకెక్కడనో వెళ్తారు. ఈ విధంగా డిఫరెంట్ లైఫ్ అనేది వెళ్తుంటుంది. ఈరోజు మీరు గోల్ పెట్టుకున్నారంటే ఆ గోల్ను రీచ్ కావాలంటే ఏం చేయాలి? నేను దానికి తర్వాత చెప్తా. సో యాక్చువల్గా వాట్ ఈజ్ లైఫ్? అసలు లైఫ్ అంటే ఏంది ఎవరికైనా తెలుసా? అంటే ఏ బుక్లో కూడా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. లైఫ్ గురించి చాలా తక్కువ మందికి అంటే వినడము వింటుంటారు కదా. అసలు లైఫ్ అంటే ఏంది ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈజ్ లైఫ్? తెలియదా? జీవితం అంటే ఏంది తెలియదు? ఎప్పుడు వినలేదా? ఏ సినిమాలో కానీ ఇంకెక్కడే కానీ? సారీ, బ్యూటిఫుల్ జర్నీ అంటే ఓకే, అది బ్యూటిఫుల్ జర్నీ కరెక్టే, కానీ అందులో ఏమేమైతే మీకు తెలుసా ఒకసారి? సో నేను చెప్తా డెఫినేషన్ లైఫ్ అంటే ఏందనేది. ఓకేనా? ఏమంటారు? ఓకే, ద డేట్ ఆఫ్ డెలివరీ టు ఓకే డేట్ ఆఫ్ డిపార్చర్. 20 years బ్యాక్ నా దగ్గర బస్ పాస్కు లేని పరిస్థితుల నుంచి ఈరోజు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయికి నేను ఎదిగిన, ఎవరికైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి నేను ఎదిగిన. కేవలం నా లోపల ఉన్నటువంటి కసి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి చాలా తపన ఉండేది. ఇప్పటి కూడా నేను ఇంకా ఏం సాధించలేదని ఫీల్ అవుతుంటా. అంటే మీ లోపల కూడా సో లైఫ్లో ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, చిన్న ప్రాబ్లం కూడా బాధపడుతుంటారు. సో ఈరోజున్న లైఫ్ అంటే ప్రాబ్లం రేపు ఉంటుందా? ఉండదు కదా. సో చాలామందికి నేను 10th క్లాస్లో ఫెయిల్ అయితే, లేకపోతే ఇంట్లో అమ్మ తిట్టిందనో నాన్న తిట్టిందనో, లేకపోతే ఇంకా రకరకాలుగా ప్రాబ్లం వల్ల కొందరు పిల్లలు చాలా క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటున్నారు.
సుసైడ్ అంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల లాభం ఉందా? ఆత్మను హత్య చేస్తున్నారు. మనం పుట్టింది ఎందుకు? ఏదో ఒకటి సాధించాలి, కరెక్టా కదా? మరి సాధించకుండా ఎవరో తిట్టిరని ఏదో చేసిరని చెప్పేసి చనిపోతే అది కరెక్ట్ కాదు. సో లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలను మనము దాటుతూ లైఫ్లో ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం. అంతేగాని బాధపడకుండా కూర్చుంటే ఏది కాదు. ఈరోజు చాలామంది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, స్కూల్కి ఎందుకు వస్తున్నారంటే నేను అడుగుతుంటా, దానికి రీజన్ ఆన్సర్ కరెక్ట్ చెప్పరు. ఎందుకంటే మనం ఎందుకు స్కూల్కి వస్తున్నామో మనకు తెలియదే లేదు. మనకు ఒక పర్పస్ అనేది లేదు, మనకు గోల్ అనేది లేదు. పర్పస్ లేనప్పుడు లైఫ్ ఎట్లుంటుంది అంటే కళ్ళు మూసుకొని మనం రోడ్డు మీద నడిచినట్లు ఉంటుంది, దారే తెలియదు మనకు. అంటే ఒక డెస్టినేషన్ రీచ్ కావాలంటే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక టికెట్ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? ముందు ఏం అడుగుతారు? బస్సులో ఎక్కినాం టికెట్ అడిగి, సార్ ఒక టికెట్ ఇవ్వంటే ఏమంటాడు? ఎక్కడికి వెళ్ళాలని అడుగుతాడు ఫస్ట్, కరెక్టా కదా? బాబు నువ్వు ముందు ఎక్కడికి వెళ్ళాలో ముందు చెప్పు, నేను టికెట్ ఇస్తా అంటాడు. అంటే మనకు తెలియాలి ఇక్కడ నుంచి బాంబే వెళ్తామా, బెంగళూరు వెళ్తామా, ఢిల్లీ వెళ్తామా అనేది ముందు మనం డిసైడ్ కావాలి. అదేవిధంగా మీ లైఫ్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనేది మీరు ముందే డిసైడ్ కావాలి, లేకపోతే మీకు ఎవరు చెప్పరు. ఆ డిసైడ్ అయిన తర్వాతనే ఎట్లా వెళ్ళాలనేది మళ్ళీ అది సెకండరీ. ఎంత స్పీడ్కి వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు మనం బాంబేకి వెళ్ళాలనుకుంటాం, ఎన్ని రకాలు వెళ్ళొచ్చు? బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. సో బస్సులో వెళ్తే ఒక 10 hours 12 hours వెళ్ళొచ్చు. అదే ట్రైన్లో వెళ్తే 24 hours పట్టవచ్చు. అదే ఫ్లైట్లో వెళ్తే 1 hourలో వెళ్ళొచ్చు. ఓకే, అంటే మనము ఒక డెస్టినేషన్ ఎంచుకున్న తర్వాత ఎలా వెళ్తున్నాము, ఎంత ఫాస్ట్ వెళ్తున్నాము, ఎలా రీచ్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా ఈ పాయింట్? అంటే గోల్ పెట్టుకున్నంత మాత్రాన ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా, ఐపీఎస్ అవుతారా, టీచర్ అవుతారా? అందరూ పెట్టుకుంటారు. కానీ ఈ పెరుగుతున్న క్రమంలో సొసైటీలో అంటే ఫస్ట్ 10th క్లాస్ కాగానే ఏమవుతుంది అంటే పక్కున్న ఆంటీ వస్తుంది, మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, లేకపోతే మీ పాపకి ఎన్ని వచ్చినాయి అంటే మనము ఏమవుతావు అమ్మా అంటే నేను ఐఏఎస్ అవుతా అంటే వాళ్ళు ఏమంటారంటే కొందరు ముఖం మీద చెప్తారు, కొందరు చెప్పరు. నీ ముఖానికి నువ్వేమవుతావు, నీ వల్ల అవుతుందా అంటారా అన్నారా? నీ దోస్తులు అనొచ్చు, లేకపోతే మీ సీనియర్స్ అనొచ్చు, ఈ విధంగా ఎవరైనా అనొచ్చు. నా లైఫ్లో నాకు అదే విధంగా అన్నారు ఎంతోమంది. నీ ముఖానికి నువ్వేం చేస్తావు, నువ్వేం సంపాదిస్తావు, ఈ విధంగా చాలా ఇన్సల్ట్స్ చేసిరు. చాలాసార్లు ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయి. అంటే ఈ సమాజంలో 97% మాత్రం నెగిటివ్ ఉంటుంది, 3% మాత్రమే పాజిటివ్ ఉంటుంది. అంటే ఈరోజు మోటివేషన్ చేస్తున్నా అంటే మీకు ఈరోజు మంచిగా ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్తారు, ఈరోజు అంతా బాగానే ఉంటుంది. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ అదే. గొర్రెలు ఎట్లా పోతాయి? గొర్రెలు అంటారా? లైఫ్లో అలా ఉండకూడదు. టైం ఎంత? 3:30. ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఒక గోల్ పెట్టుకున్నా దాన్ని ఏ విధంగా రీచ్ కావాలనేది ఒక ప్లాన్. లైఫ్లో చిన్న ఫంక్షన్ చేయాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా ముందే ప్లానింగ్ ఉంటుందా? మనం చిన్న ఒక టూర్ పోయినా కూడా ఎలా వెళ్ళాలి, ఎన్ని కవర్ చేయాలి అనేది ఒక ప్లానింగ్ ప్రకారం మనం వెళ్తాం. ఒక ఇల్లు కట్టాలన్నా ఒక ప్లానింగ్తో వెళ్తాం. అయితే నేను మొన్న వరంగల్ పోయినప్పుడు మామూలుగా నేను బస్సులో జర్నీ చేయను, నేను కారు లేకపోతే ఇట్లా బయటికి వెళ్తే ఫ్లైట్లో వెళ్తా. ఫస్ట్ టైం నేను బస్కి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ హన్మకొండ బస్సు అక్కడ వెళ్ళి అక్కడ నుంచి ఇంకో బస్సు ఎక్కాలన్నమాట. ఆగి చూసినప్పుడు బస్సు రాగానే అందరు దన్న కిటికీలలో
కర్చీప్లు వేయడము, బ్యాగులు వేయడము ఇట్లా వేస్తున్నారు. లాస్ట్కు మీలాంటి గర్ల్స్ కూడా చున్నీ తీసి వేస్తున్నారు. నేను కొంచెంసేపు అబ్జర్వ్ చేసిన, అంటే ఒక 1 అవర్ జర్నీ చేయడానికి ఒక సీటు గురించి కర్చీపో బ్యాగో వేసి అంత ఆతృతతోని ఒక సీటు గురించి, అంటే ఒక 1 అవర్ కూర్చొని జర్నీ చేసే దానికే అంతసేపు అంత క్యూరియాసిటీతోనే అందులో ఈ లైఫ్లో జీవితాంతం జర్నీ చేసేది ఉంటుంది. మరి దానికి రిజర్వేషన్ ఏంటి, రిజర్వ్ ఏం చేస్తున్నారు అనేది ఒక అలాంటిది. అంటే 1 అవర్ జర్నీకే అంత సీట్ కోసం కొట్లాడుతున్నారంటే నీ లైఫ్ మొత్తం జర్నీ చేయాలంటే నువ్వెంత ఇది ఉండాలి ఒకసారి ఆలోచించండి. కరెక్టా కదా? సో ఎవరో అన్నారు, పాప అన్నది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. కరెక్టే, అది బ్యూటిఫుల్. ఎంతమంది బ్యూటిఫుల్గా ఉంటున్నారు? అందరు ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లంతో ఏడుస్తున్నారు. కొందరికి రోగాలు వస్తాయి, కొందరికి నొప్పులు వస్తాయి, కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి జాబ్ లేని ఏడుస్తుంటాడు, కొందరికి ఇంకేదో అన్నీ ఉండి కూడా కొట్లాడుతుంటారు. వీని మీద వానికి జెలసి, ఈమెకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లేకపోతే క్లాస్లో ఫస్ట్ వచ్చిందని పక్క ఆమెకు ప్రాబ్లం. మరి చదవాలి కదా, అంత జలసినప్పుడు కష్టపడాలి, సంపాదించాలి. పక్కోని మీద జలసి పడడం కాదు, నేను ఎలా ఆ స్థాయికి ఎలా ఎదగాలి, నేను ఏ విధంగా అన్ని మార్కులు తెచ్చుకోవాలనే నీ లోపల. నాన్న పేరు ఏం చేస్తారు? మమ్మీ టైలర్ పని. ఎందుకు ఎమోషనల్ అయినా చెప్పు ఒకసారి. చెప్పాలి, ఏం కాదు. మీ ఫ్రెండ్స్ ఫీల్ కావాలి కదా, నీ ఎందుకు ఫీల్ అయినావు అనేది చెప్పాలి కదా. అంటే మమ్మీ కష్టపడుతుందని నీకు బాధ అవుతుందా, లేకపోతే డాడీ కష్టపడుతుందని నీకు బాధ అవుతుందా? డాడీ కష్టపడుతుంది. విన్నారా? అంటే ఒక్కసారి ఆలోచించండి, డాడీ ఎంత కష్టపడుతున్నా అనేది చూస్తే అని తెలియదు. మీకేం అనిపిస్తలేదా? ఎప్పుడైనా తిట్టిన సందర్భం ఉందా మమ్మీని కానీ డాడీని కానీ? విసుగు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా ఈ స్టేజ్ మీద వచ్చి ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ, ఐఎమ్ సారీ అని చెప్పాలి. ఓకే, ఇక్కడ చెప్తే మీ ఫాదర్ కానీ మమ్మీ కానీ అక్కడ వెళ్ళిపోతుంది. ఓకే, లేదు ఇంటికి వెళ్ళి కూడా చెప్పొచ్చు, మమ్మీ ఈరోజు ఇట్లా సార్ వచ్చిండు, ఐ లవ్ యూ మమ్మీ, నేనేమైనా తప్పు చేస్తే ఏమైనా అనింటే ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పుకోవచ్చు. మీరు చెప్తావా ఇప్పుడు? సారీ చెప్తావా? మంచిగా చెప్పు, చెప్పు. ఓకే, మంచిగా చదువుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళాం. గాడ్ బ్లెస్ యూ. సో మీరందరూ కూడా ఇదే మీరు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పొచ్చు మీ మమ్మీ కానీ డాడీకి కానీ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన ఫాదర్ మమ్మీ కదా, మనం ఏం అచీవ్ కావాలన్నా వాళ్ళే. ఎక్కడో కనిపించని దేవుని గురించి మనం మొక్కుతుంటాం, కానీ కనిపించే అదేవిధంగా మన దగ్గర మీ గురువులు ఉండొచ్చు, మన టీచర్, చదువు చెప్పే టీచర్ కూడా తల్లిదండ్రుల తర్వాత మన టీచర్ చాలా ఇంపార్టెంట్. కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఒక టీచర్ లేకుండా ఎవరు కూడా. సో మీరందరూ కూడా టీచర్స్ కూడా ఆల్వేస్ రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఏంటంటే మీరు మీ క్లాసులలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ టీచర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా మీరు ఇంత మంచిగా నా మాటలు విని మీ ఫ్యూచర్లో మీరు సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.